కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల్లో నీళ్లు తాగి మమ్మల్నే అంటారా అని కేసీఆర్ హరీష్ రావులపై జగ్గారెడ్డి విమర్శలు చేశారు. కృష్ణా జలాలపై సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వాస్తవాలు మాట్లాడారని ఆయన అన్నారు. గాంధీ భవన్లో నిర్వహించిన సమావేశంలో హరీష్ రావు పీపీటీకి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టారు. అదేదో అసెంబ్లీలో మాట్లాడితే సరిపోయేది కదా అని ఎద్దేవా చేశారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన వారు ఇప్పుడు తమ రాజకీయ లబ్ధి కోసం ఏపీ, తెలంగాణ మధ్య మళ్లీ కుంపటి పెడుతున్నారని అన్నారు. జగన్, కేసీఆర్ కలిసి మాట్లాడినప్పుడు జలదోపిడీ గుర్తురాలేదా అని నిలదీశారు. బీఆర్ఎస్ పాలనలో ఏం చేసినా తప్పులేదా, సీఎం రేవంత్ రెడ్డి చేస్తే తప్ప అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ గారు కూడా 10 ఏళ్ళు నేనే కదా ఫేస్ చేసింది ఎక్కువ సమస్యలు కాంగ్రెస్ పార్టీలా. నా తర్వాత మీతో ఫేస్ చేశారు. నేనైతే కేసీఆర్ సొంత జిల్లా కదా, నేను సొంత జిల్లాలో కేసీఆర్ సొంత జిల్లాలో రాహుల్ గాంధీ గారు 2010లో సభ పెడితేనే షాక్ అయిపోయారు వాళ్ళు. అసలు జగ్గారెడ్డి ఏంది, సంగారెడ్డి హెడ్ క్వార్టర్ ఏంది, ఈ సభ ఏంది, సంగారెడ్డి ఆ జిల్లాలో ఏంది, రాష్ట్రమంతా కదలడం ఏంటి, షాక్ తినే అక్కడ జగ్గారెడ్డి అని. అప్పుడు కేసీఆర్ హరీష్ రావు ముట్టికాయలు వేసినట్టు హరీష్ రావు కోపం వచ్చింది. ఏం చేస్తున్నారను మరి వాడేమో వాడు పెద్ద కథ చేసిండు, వాడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సంగారెడ్డిలో మన జిల్లాలో ఇంత పెద్ద మీటింగ్ అయిందిరా నాయన అన్నాడు. అది చూసే కదా నా మీద ఒక కేసు. అందరూ ఉన్న స్కామ్, నేను ఒకటి కాదు అన్న. కేసీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, రాష్ట్రం చాలామంది ఉన్నారు అన్న. నా టైం బాగా నేను ఇరికి నా తీసిర్రు, లోపల వేసిర్రు. ఎందుకు వేసిర్రు? ఆ సభ చూసి వేసిర్రు. కొట్లాడినప్పుడు మజాగా ఉన్న ఆస్తులు నా కార్యకర్తలే వీళ్ళే ఆస్తులు అమ్మి 2015 అంత పెద్ద సభ చేసిన. ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అప్పుడు నేను ఫైటింగ్ ఉన్నా, ఎప్పుడు తగ్గేదేం లేదు, తగ్గలేదు ఎప్పుడు. ఉమ్మడి రాష్ట్రంలో విషయంలో అదే స్టాండ్లో ఉన్నా. ఎందుకు ఉమ్మడి రాష్ట్రం అనేది టైం వస్తుంది, తెలంగాణ ప్రజలకు క్లారిటీ ఇస్తే ఇచ్చిన రోజు జగ్గారెడ్డి చెప్పిందే ఇప్పటికే అందరూ అనుకుంటారు లోపల, జగ్గారెడ్డి చెప్పిందే కరెక్ట్ అయిందిరా నాయన అని చెప్పి. అవసరం వచ్చినప్పుడు పనులు తీస్తా, అవసరం తీరిపోతే ఖాళీలో కొడతాను కేసీఆర్ తీడు అంటలే నేను. మా స్టాండ్ క్లియర్. కాబట్టి నేనేమంటున్నాడు చివరిగా ఆ సభ 2017 సభ తర్వాతనే కదా ఎవరు మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి అనేది కూడా